రోజున హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ యొక్క ఆధ్వర్యంలో స్ఫూర్తి ఎక్స్పో అనేటువంటి అంటే సొసైటీలో అవసరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ సమాజానికి ఏమేమి పనికొస్తాయి అనేటువంటి అంశాల మీద ఇవాళ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కళాశాల మరియు పాఠశాలల విద్యార్థులకు ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకుండా పర్యావరణానికి హితమైనటువంటి కాటన్ బ్యాగ్స్ ని వాడేటువంటి విధంగా అన్ని కళాశాలలు పాఠశాలల్లో అవగాహన శిబిరంలో మనం ఏర్పాటు చేసి పిల్లలకి చైతన్యపరచడం జరుగుతుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన పర్యావరణం దెబ్బతింటూ ఉంది, మానవాళి అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారించాలి అంటే మనం ఏదైతే ఈ నూలు సంచులు ఉంటాయో వీటిని వాడకం ద్వారా మనం సింగిల్ యూజ్ కవర్స్ ని మనం నిరోధించగలిగిన వారు. జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ శ్రీ పి రామచంద్రరాజు గారి నేతృత్వంలో త్వరలో మన నగరంలో పైలట్ ప్రాజెక్ట్ గా వారాన్ సింగిల్ యూజ్ అనేటువంటి ప్రాజెక్ట్ ని తీసుకొని నగరంలో ఉన్నటువంటి సుమారు 50,000 మంది విద్యార్థుల్ని ఈ ప్రాజెక్టు లో భాగస్వామ్యం చేసి ఈ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రుల్ని చైతన్యం పరిచి ఇంటి అవసరాల నిమిత్తం ఎక్కడ ప్లాస్టిక్ ని వాడకుండా చైతన్యపరిచేటువంటి విధంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు చేయబోతున్నాం. ముందుగా ఈ కళాశాలలో ఇవాళ ఈ స్టాల్ ద్వారా ఈ సందర్శన Indian Red Cross has taken a first step plastic free city. So for that sake, no use of plastic. War on single use plastic. They are giving a motto in it. So after using, as per our comfort, we are using the plastic, and then after that we are throwing the plastic outside. So whenever we are throwing the plastic, so animals and some others, they eat and it may get diseases. That's why a first step Indian Red Cross Society has taken plastic free city. Thank you.